సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో భాగంగా సింగరేణి సమీప గ్రామాలు, పట్టణాల్లో అనేక రకాల నిర్మాణాలను చేపట్టడంతో పాటు ఆ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వివిధ రకాల శిక్షణలు ఉచితంగా అందిస్తోంది. ఓలో డంప్ ట్రక్ డ్రైవింగ్లో శిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓలో డంప్ ద్వారా ఓవర్ బర్డెన్ లేదా బొగ్గును రవాణా చేస్తుంటారు. ప్రైవేటు కాంట్రాక్టర్ల ద్వారా ఎక్కువగా ఓవర్ బర్డెన్ తొలగింపు జరుగుతోంది. ఈ ప్రైవేటు కాంట్రాక్టర్ల వద్ద ఓలో డంప్ ట్రక్కును నడిపే వారికి మంచి అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సింగరేణి యాజమాన్యం దాదాపు 2 ఏళ్ల క్రితం రామగుండం 1 ఏరియాలోని టీటీసీలో ఓల్వో డంప్ ట్రక్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా అందిస్తోంది. ఇప్పటి వరకు 13 బ్యాచ్లకు ఈ శిక్షణ ఇవ్వగా 651 మంది దీనిలో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో దాదాపుగా 130 మంది వివిధ కంపెనీల్లో డంప్ ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల 14వ బ్యాచ్కి సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింగరేణి వ్యాప్తంగా పలు ఏరియాల నుంచి ఆసక్తి గల నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకుని ఎంపికై ఇక్కడ శిక్షణను పూర్తి చేశారు. 18 రోజుల పాటు వీటీసీలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ 18 రోజుల శిక్షణలో సిమ్యులేటర్ల ద్వారా ఓల్వో డంప్ ట్రక్కును ఏ విధంగా నడపాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు అన్నీ నేర్పుతారు. ఆ తర్వాత 12 రోజుల పాటు ఏరియాలోని టీటీసీలో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన శిక్షణా కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 49 మంది నిరుద్యోగ యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓల్వో డంప్ ట్రక్ డ్రైవింగ్ శిక్షణ పొందిన వారు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో అన్ని చోట్ల కూడా నడిపే ఓల్వో డంప్ ట్రక్కులు నడపడానికి అర్హత కలిగి ఉంటారన్నారు. సింగరేణి సంస్థ ఉచితంగా అందించిన ఈ శిక్షణ వల్ల ఇప్పటికే 130 మంది వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో శిక్షణ కోసం వచ్చిన వారికి సింగరేణి సంస్థ ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత వసతి, భోజనాలు కూడా కల్పిస్తోంది. సంస్థ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిఎం శ్రీ లలిత్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమం సంతోషంగా ఉన్నది. నాకు ప్రతిసారి సంతోషంగా ఉంటుంది. ఈ రకంగా ట్రైనీస్ని కలవడము, కోర్స్ కంప్లీట్ చేసిన వారితోని కొన్ని ఆలోచనలు పంచుకోవడం అనేది నాకు ప్రతిసారి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దానికి కారణం కూడా మీకు అందరికీ తెలిసిందే. అంటే సింగరేణి కాలరీస్ సంస్థ ఎప్పుడు కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఇటు బొగ్గు ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడుగా వండుకుంటూ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా వండుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక అభివృద్ధిలో ఒక ముందు భాగంగా వండుకుంటా ఒక ఉన్న సంస్థల్లో ఒకటి ముఖ్య ముందు వరుసలో ఉంటుంది సింగరేణి కాలేజ్. అది మనందరికీ గర్వించే విషయం. 600 మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేయడం అనేది మాకు కూడా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఓల్వో శిక్షణ పొందిన నిరుద్యోగ యువత మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ తాము వేరే చోట తీసుకోవాలంటే కనీసం 50,000కు పైగా ఖర్చు అవుతుందని, భోజన ఖర్చులతో కలిపి సుమారు ₹1,00,000 ఖర్చు అవుతుందని, అయితే సింగరేణి సంస్థ ఈ శిక్షణను తమకు భోజన వసతులు కల్పించి ఉచితంగా అందించడం ఎంతో సంతోషంగా ఉందని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏరియాలో మేము కొన్ని సంవత్సరాలుగా ఉపాధి లేకుండా, ఏది లేకుండా జీవిస్తున్నాము. ఇదొక పెద్ద మాకు అవకాశం కల్పించింది సింగరేణి. కాన్ఫిడెన్స్గా డ్రైవర్లకు మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైనా బతకగలుగుతారని ఒక ట్రైనింగ్ ఇచ్చిన సింగరేణి సంస్థకు పెద్ద అలాగే నాటి కార్యక్రమంలో ఇంకా ఎస్ఓ2 జిఎం చంద్రశేఖర్, టీటీసీ మేనేజర్ అశోక్ రావు, జీవీటీసీ మేనేజర్ మాధవరెడ్డి, పర్సనల్ ఆఫీసర్స్ శ్రావణ్ కుమార్, హనుమంతరావు, ఓల్వో డంప్ ట్రక్ మేనేజర్ హరిబాబు, ఓల్వో శిక్షకుడు సంజీవ్, టీటీసీ స్టాఫ్ పద్మారావు, సత్తన్న, జీవీరావు, ఆయుపాషా, కృష్ణ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది.